బర్త్డే ఫంక్షన్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో బర్త్డే ఫంక్షన్ ఎవరిది అనేసి మీకు డౌట్ రావచ్చు. సో వీడియో లాస్ట్ వరకు అయితే చూసేసేయండి, మీకే అర్థమవుతుంది. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఛానల్ నేమ్ కింద అయితే నేను ఫుల్ వీడియో లింక్ అయితే ఇస్తున్నా, బర్త్డే పార్టీ అనేసి. అలాగే బీచ్కి వెళ్ళిన వ్యూ మొత్తం, సో ఆ డే మొత్తం అన్నది ఒక వీడియో అయితే తీసాను, ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. సో వైజాగ్ అయితే వెళ్తున్నాం అనమాట చెల్లి వాళ్ళ బాబు బర్త్డే కోసం. సో చెల్లి వాళ్ళు హైదరాబాద్ నుండి నిన్ననే వెళ్ళిపోయారనమాట. సో ఇంకా మేమైతే ఇక్కడ నుంచి మూవ్ అయిపోయి ఇంటికైతే లగేజ్ పెట్టేసి అక్కడి నుంచి మళ్ళీ ఫ్రెష్ అయ్యి ఇక్కడికైతే వచ్చాము, బీచ్కి వెళ్దాము అనేసి. సో ఇంకా చూడండి ఆర్కే బీచ్ అనమాట. సో లోపలికైతే వెళ్తూ ఉన్నాము పిల్లల్ని తీసుకొనేసి. ఇక్కడ వచ్చేసి ఇంకా బయట నుంచి చూస్తున్నాం, నైట్ కదా ఇంకా లోపలికి వెళ్ళలేదు, కానీ బయట నుంచి అంటే మరీ లోపలికైతే వెళ్ళలేదు, జస్ట్ ఇలా ఒడ్డున అయితే ఉండి చూస్తూ ఉన్నాం అనమాట ఈ నైట్ టైంలో. ఆ సౌండ్కి అయితే ఫుల్ భయం అయితే వేసిందనమాట, వాటర్ సౌండ్కి. ఇంకా పిల్లలు వచ్చేసి ఇక్కడ ఇసుకతో అయితే ఇల్లు అయితే కడుతున్నారు. సో పిల్లలకి ఇదే కదా హ్యాపీనెస్, ఇల్లు అయితే ఇసుక చూడగానే ఇల్లు అయితే కడతారనమాట. సో పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు, అది కూడా నైట్ టైం కాబట్టి ఇంకా కొంచెం అలా ఇంకా అక్కడ నుండి ఇంటికి వెళ్ళేటప్పుడు అయితే మేమైతే క్రీమ్ స్టోన్కి అయితే వచ్చాము ఐస్ క్రీమ్ తీసుకోవడానికి అనేసి. సో చాలా అంటే చాలా బాగుందన్నమాట ఐస్ క్రీమ్. అక్కడ అన్నయ్య అయితే ఆర్డర్ తీసుకుంటున్నారు, ఇక్కడ మేమైతే కూర్చొని వెయిట్ చేస్తున్నాం. అన్నయ్య వాళ్ళ పిల్లలు, చెల్లి వాళ్ళ పిల్లలు, మా వదిన, నేను కూర్చొని అయితే ఉన్నాము. పిల్లలకి చాక్లెట్ ఐస్ క్రీమ్ కావాలన్నారని అయితే అది తీసుకున్నాడు అన్నయ్య. ఇంకా నాకైతే డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకున్నారు. సో చాలా అంటే చాలా బాగుంది, చాలా అంటే నాకు చాలా నచ్చిందనమాట. ఇంకా ఇది వీడియో నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి. బాయ్ బాయ్.